శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కత్తిరి అంటే ఏమిటి? ఈ కత్తిరి అన్నది ఈ వైశాఖ మాసంలో ఉన్నటువంటి అగ్ని కత్తి, డొల్లు కత్తి, ఇలాగా కత్తులు ఉన్నాయి. అంటే భరణి కత్తి ఏదైతే ఉందో అది పెద్ద కత్తి, కృతికా కత్తి, రోహిణి కత్తి, ఇవన్నీ ఏముందంటే కత్తులు ఒక తాలూకా ఎఫెక్ట్. డొల్లు కత్తి ఏమిటి? ఈ డొల్లు కత్తి మనకి మే నెల 4వ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. సోమవారం, వైశాఖ బహుళ తదియ సోమవారంతో డొల్లు కత్తి ప్రారంభమవుతుంది. ఈ డొల్లు కత్తిలో ఏం చేస్తారు? ఒకప్పుడు కమ్మలిళ్ళు ఉండేవి. కమ్మలు నెయ్యడానికి కొంత సమయం కేటాయించుకుండేవారు. డొల్లు కత్తి వచ్చిన వెంటనే చెట్టు కమ్మలు నరకడం ఆపేస్తారు. డొల్లు కత్తి వచ్చిన వెంటనే చెట్టు కమ్మలు నరకడం ఆపేస్తారు. నరక రాదు. డొల్లు కత్తిలో ఇల్లు నెయ్యడం కానీ పెంకు నెయ్యడం కానీ చేసేవారు కాదు. అయితే ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో అపార్ట్మెంట్లు తయారవుతున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు తయారవుతున్నాయి. కార్పెంటర్ ఒక మేకు కూడా కొట్టేవాడు కాదు ఈ ఎండాకాలంలో. కత్తుల్లో కర్ర పని చేయడం నిషేధం. చూసారండి? అలాగే మనకి డొల్లు కత్తిలో వివాహం ఉంది. వివాహ ముహూర్తాలు డొల్లు కత్తిలో ఉన్నాయి. ఇక నిజ కత్తి 11వ తేదీ మే నెల నుంచి 29 అంటే మే నెల ఆఖరి వరకు కూడా నిజకర్తులు అంటారు. ఈ నిజకర్తుల్లో గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఎటువంటి ఇల్లు మార్పిడి కానీ చెయ్యరాదు. చాలా గొప్ప విశేషమైనటువంటి విషయం. కర్తెల్లో ఎంత జాగ్రత్తగా గృహానికి సంబంధించినటువంటి వ్యవహార శైలిలో నడుచుకుంటే అంత మంచిది. కత్తిల్లో చాలామందికి నేను చెప్తాను, ముహూర్తం పెట్టకండి అయ్యా. ముహూర్తం అంతా పెట్టిన ముహూర్తాలే, అంత పంచాంగకర్త ఎవరు పెట్టరు. కత్తుల్లో డొల్లు కత్తి మొదలుకొని నిజకత్తి ప్రారంభమైనంత వరకు 4వ తారీఖు నుంచి వాళ్ళు 11వ తారీఖు అంటే ఒక 7 రోజులు, ఒక వారం రోజులు మధ్యన ఒక 2-3 ముహూర్తాలు ఉంటాయి. రాస్తారు చేసి. ఎప్పుడైతే నిజకత్తి ప్రారంభం అయిపోయిందో రాయరు. ఏ పంచాంగకర్త రాయరు, ఏ సిద్ధాంతి కూడా చెప్పడు. ఒకవేళ ఎవరైనా సిద్ధాంతి ఎవరైనా చెప్పారు అంటే కర్తల్లో గృహానికి పనికి రాదు. ఏమండి, ఆపదలు ఈ ముహూర్తం వస్తాయా? ముహూర్త బలం ఉండాలి, వ్యవహార శైలి ఉండాలి. గృహం అన్నది ఒక 10 మంది నివసించే చోటు. 10 ఆయుర్దాలు ఉంటాయి. ఒక మనిషికి ఒకటే ఆయుర్దానం, కానీ ఆ ఇంట్లో ఉన్న నివసించే వాళ్ళందరూ ఆయుర్దానం ఆ ఇంటి మీద ఆధారపడి ఉంది. అందుకే వాస్తు చాలా గొప్పది. ఎంత గొప్పదంటే వాస్తుని అంత జాగ్రత్తగా చూడాలి. ఒక్కొక్క ఇంట్లో ఎంత దుర్మార్గులున్ని, పనికిమాలున్ని, అదే పొంగిపోతుంటుంది లక్ష్మీదేవి. ఒక్కొక్క ఇంట్లో ఎంత సన్మార్గులున్ని, ఎంత బుద్ధిమంతులున్ని, ఎంత చదువుకున్నోన్ని, అన్ని కష్టాలతోనే ఉంటారు. వాస్తు విషయం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏదో మూర్ఖత్వంతో మూర్ఖులు మాట్లాడతారు, వాస్తు లేదు. వాస్తు అంటే వాస్తవము. ఈ 5 ఏళ్ళు ఎలాగ ఉండాలి అన్నటువంటి విధానం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క మనిషికి కానీ, ఎవరికి కానీ ప్రకృతిలో ఏ విధంగా ఆకారాన్ని ఇచ్చారో ఈ ఆకారాన్ని దృష్టిలో పెట్టుకొనే, శరీర ఆకారాన్ని దృష్టిలో పెట్టుకొనే వాత్సాయనుడు వాస్తు అన్నది వాస్తవము, యథార్థము అని తెలియపరిచాడు. అందుచేత డొల్లు కత్తిలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా చిన్న ఉంటే చేసుకోవచ్చు. కానీ నిజ కత్తెరి ఎప్పుడైతే మనకు ప్రారంభమవుతుందో దాన్ని అగ్నికత్తి అంటాం. బగబగమండే ఎండ, కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో 45 దాటిపోతున్నటువంటి టెంపరేచర్, అలాంటి సమయంలో దాన్ని ఏమంటాం అంటే అగ్నికత్తి. ఈ అగ్నికత్తి ఎండాకాలానికి చాలా ముఖ్యమైనది.
మన టెంపరేచర్ సెప్టెంబర్ వరకు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ అగ్నికర్తల్లో ఉన్న టెంపరేచర్, అగ్నికర్తలో ఉన్నటువంటి ఇబ్బంది మాత్రము ఎంతవరకు ఉంది? 11వ తేదీ మే నెల మొదలుకొని 29 మే నెల, అంటే నెల అంతా 11వ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా ఉంటుంది. ఆ నెలాఖరు అధిక జ్యేష్ఠ మాసం. చూసారు, ఇక్కడ మళ్ళీ వచ్చింది అధిక జ్యేష్ఠం. ఈ అధిక జ్యేష్ఠం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిదే. కాబట్టి అధిక మాసం వచ్చినప్పుడు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. గృహప్రవేశాలు కానీ మనం ఏదైనా సంకల్పం చేసుకొని శంకుస్థాపన కానీ అధిక జ్యేష్ఠంలో కూడా పనికిరాదు. జ్యేష్ఠం కాష్టంతో సమానం. ఒకళ్ళ ముహూర్తాలు ఇచ్చినా పెట్టకండి. జ్యేష్ఠ మాసం కూడా పనికిరాదు. మళ్ళీ శ్రావణ మాసంలోనే ఏదైనా చేసుకున్నట్టుగైతే మంచిది. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.